తప్పు కదా అలా అనొచ్చా? నీకు ముందే చెప్పానా గొడవ చేయకూడదు, అన్ని షేర్ చేసుకోవాలని. ఆ కారు బొమ్మ తనకి ఇచ్చి నువ్వు ఇంకో బొమ్మతో ఆడుకో. నువ్వు తీసుకో బాబు, కారు బొమ్మ తీసుకుని ఆడుకో. ఏమైంది? నీ కార్ టాయ్ ఇవ్వటం ఇష్టం లేదా? ఇవ్వద్దు, కానీ తనకి ఇంకొక టాయ్ వాడుకోవటానికి. ఆ టాయ్ తన ఫేవరెట్ అమ్మా, నువ్వు ఇంకో టాయ్ తీసుకుని ఆడుకో. అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా అని గులాబ్ జాములు చేశా. వాళ్ళకి పెట్టగానే గిన్నెలో తీసుకుని తినేకండి, వాళ్ళు వెళ్ళాక మిగిలిన తిందురుగానిద్దరు. నేనేం చేశానో చెప్పుకోండి. మీ ఇద్దరు ఫేవరెట్ గులాబ్ జామ్. కానీ అందరు వచ్చాక ఆటల్లో పడి తినరు. ఇప్పుడే మీ ఇద్దరికి తీసి పక్కన పెట్టా, వచ్చి తినేయండి. టీచర్ కొట్టారా? నువ్వేం చేసావు? మార్కులు తక్కువ వచ్చినాయా? మరి సరిగ్గా చదవకపోతే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? హలో, అపర్ణ వాళ్ళ క్లాస్ టీచరా? మా పాపకి మార్క్స్ సరిగ్గా రాలేదని తిట్టారంట. అసలు ఎగ్జామ్ బాగా రాయకపోతే ఎందుకు రాయలేదు అని అడగాలి, కానీ తిట్టడం ఏంటండి? అది కూడా క్లాస్ అందరి మధ్యలో పట్టుకుని. మీకు ఎవరిచ్చారా రైట్? యాన్యువల్ డేకి డాన్స్ ప్రోగ్రామ్ కి పేరిచ్చావా? ఇప్పుడు క్లాసులు ఎగ్గొట్టి స్టేజ్ల మీద డాన్స్లు వేస్తావా? ఇందుకేనా మేము వేలకు వేల ఫీజులు కడుతుంది? యాన్యువల్ డేకి స్టేజ్ మీద డాన్స్ వేస్తున్నావా? సూపర్. నేను, నాన్న, చెల్లి అందరూ వస్తాం చూడటానికి. డ్రాయింగ్ క్లాస్కి వెళ్తావా? ఈ పిచ్చి గీతలు తిండి పెడతాయా? మొన్న మ్యాథ్స్ లో ఎంత వచ్చింది? 88. మ్యాథ్ ట్యూషన్ పెడతాను, నోరు మూసుకుని దానికి వెళ్ళు. అబ్బా, ఎంత బాగా వేసావో. నెక్స్ట్ వీక్ నుంచి డ్రాయింగ్ క్లాసెస్ జాయిన్ అవ్వు. ఇంత ఇంట్రెస్ట్ గా వేస్తున్నావు కదా, క్లాసెస్ తీసుకుంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు. రేపు అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ప్యాంటు చొక్కాలు వేసుకుని వాళ్ళ ముందు మా పరువు తీమాక. శుభ్రంగా చుడిదార్ వేసుకుని, చున్నీ వేసుకుని ఆడపిల్లలా ఉండు. నన్ను అడుగుతున్నావేంటి? నీకు ఏ డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకో. అయినా మన ఇంటికి వచ్చి నీ డ్రెస్ ఎవరు జడ్జ్ చేయరు. అత్తయ్య అనంటే నాకు చెప్పు, నేను మాట్లాడతా.